జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు మనకు ఒకసారి నిజానికి దాని మీద ఫోకస్ చేయాలి సార్. ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ దోస్. ఎవ్రీ టైమ్ హి గోస్ అవుట్ సంథింగ్ హ్యాపెన్స్. ఎవరెవరిని కలుస్తున్నారు అనేది చాలా కీలకమైన విషయం. ఆయన ఎక్కువగా కలుస్తున్నది పాకిస్తాన్ లాబీయిస్ట్లనే లేదా యాంటీ ఇండియా ఫోర్సెస్నే. అండ్ ఈవెన్ ఈమె పేరేంటి నితాషా కౌల్, వీళ్ళు కూడా లండన్లో ఆయన కలిసినట్టుగా ఉన్నాయి. ఆయన జర్నలిస్ట్లని వీళ్ళని న్యూయార్క్ టైమ్స్ ఎడిటర్లు వీళ్ళు. నాకు అసలు యాక్చువల్లీ రాహుల్ గాంధీ టీమ్ అండ్ రాహుల్ గాంధీస్ ఆయన టూర్స్ వాటన్నిటి మీద డెఫినెట్గా భారతదేశ ప్రభుత్వం కొంచెం దృష్టి పెట్టాలి. ఆయన పర్సనల్లీ ఆయన ఏంటో నాకు తెలియదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమున్నదో తెలియదు కానీ, బట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ డెఫినెట్లీ ఈ విషయం కొంచెం సీరియస్గా ఆలోచించాల్సిందే. ఎవ్రీ టైమ్ రాహుల్ గాంధీ గోస్ అవుట్, మీరు చూసుంటారు సాయిగారు, అండ్ లాస్ట్ 10 సంవత్సరాల్లో ఎప్పుడప్పుడు బయటికి వెళ్ళాడో తిరిగి వచ్చేదాకా నెక్స్ట్ వీక్ ఒక ఇన్సిడెంట్ జరిగేది ఇండియాలో. ఏదో ఒక ఇన్సిడెంట్, పెద్ద ఇన్సిడెంట్ జరిగేది. అఫ్కోర్స్ టెర్రర్ అటాక్ ఏం జరగలేదు, థ్యాంక్స్ టు అజిత్ దోవల్ అండ్ అదర్స్, మన సెక్యూరిటీ ఫోర్సెస్. కానీ ఇట్లాంటి గొడవకి ఈయన బయట ఎందుకు వెళ్తాడు? ఉండి భారత్ జోడో న్యాయ యాత్ర అని పెట్టుకున్న టక్మని ఆపేసి అక్కడికి వెళ్ళిపోయాడు లండన్కి. అందరూ ఏమనుకుంటారు, లండన్లో స్టాన్ఫోర్డ్ వాళ్ళు పిలిచారు, ఏం పిలవారండి, అక్కడ చాలా హాల్స్ ఉంటే మీరు రెంట్లో తీసుకోవచ్చు. దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడాం దాని గురించి. దాని పెద్ద పనేం లేదు, సూట్ బూట్ అంతా వేసుకొని, సూట్ బూట్గా సర్కార్ అంటారు ఆయనే సూట్ బూట్ వేసుకొని నిలబడతాడు అక్కడ. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళది మన ఐసోలేషన్ చూస్తున్నాం. మన భారతదేశంలో ఉన్న మన ప్రజలు ఆలోచించాలి. ఈ కుట్ర జరుగుతున్నదాన్ని ఐసోలేషన్. రేపు మీరు అనుకుంటారు నాతో నేను కాదని చెప్పేసి, రేపు మీకు జరిగేటప్పుడు మీకు అప్పుడు అర్థమవుతుంది ప్రాబ్లం ఏంటని. కేరళలో ఉన్న ప్రజలు ఆల్రెడీ దీన్ని దే ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దిస్. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను సాయి గారు. మొన్న పొంగాల జరిగింది కేరళలో, ఆటుగాల్ పొంగాల, విచ్ ఇస్ ద లార్జెస్ట్ గ్యాదరింగ్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద ప్లానెట్. ఇట్స్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఈవెంట్. 25 లక్షల మంది వాజ్ ద రికార్డ్ లాస్ట్, కానీ ఈసారి ఎంతో తెలియదు, 30 కూడా ఉండొచ్చు. అక్కడ దీనికన్నా ముందు అరెస్ట్ అయిన పాకిస్తాన్ ISI ఒకడు పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, కేరళ పోలీసు వాళ్ళు. ఆటుగాల్ పొంగాల ప్రీవియస్ డే త్రివేంద్రంలో ముందు రోజు అక్కడ పట్టుకున్నారు. వాడిని ఎట్లా పట్టుకున్నారంటే, వాడు బండి పెట్టి ఒక SUV పెట్టేసి దాని మీద కేరళ పోలీస్ స్టిక్కర్ పెట్టుకుని వస్తున్నాడు తమిళనాడు నుంచి, నాగర్కోయిల్ సైడ్ నుంచి, అంటే కన్యాకుమారి సైడ్ నుంచి. డౌట్ వచ్చి ఆపేసి పట్టుకుంటే వాడు ఇవ్వడానికి కూడా వీళ్ళు తెలియదు. తర్వాత తీసుకెళ్ళి వాడిని ఫింగర్ ప్రింట్ చేస్తున్నప్పుడు తెలిసిపోయింది వీడు ISI టెర్రరిస్ట్ వీడు అని. వాడికి ఎక్కడో తమిళనాడులో ఎక్కడో బెయిల్ ఇచ్చారు, వాడు దాని తర్వాత బెయిల్ జంప్ చేసేసాడు అక్కడి నుంచి. పట్టుకున్నప్పుడు వాడు ఆటుగాల్ పొంగాల రోజు ఏం చేస్తున్నాడు, అక్కడ బాంబు పెట్టేస్తే మనకు తెలుసు వేలాది మంది చనిపోతారు ఆ రోజు. పట్టుకున్న తర్వాత ఏం చేశారు, పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి బెయిల్ ఇచ్చేశారు, స్టేషన్ బెయిల్ అంటారు. మన స్టేషన్లో మనం చాలా తక్కువ టర్మ్ పనిష్మెంట్ ఉన్నప్పుడు స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. దట్స్ అప్ టు ద ఇన్స్పెక్టర్ టు డూ ఇట్. స్టేషన్ బెయిల్ ఇచ్చారు టెర్రరిస్ట్కి, స్టేషన్ బెయిల్. వాడు దాని తర్వాత గాయపడిపోయాడు. వాడి మీద కేసు ఏం పెట్టాడు, ఇంపర్సనేషన్, అంటే పోలీసు వాడిలాగా యాక్ట్ చేసావు నువ్వు అని చెప్పి కేసు పెట్టాడు. అంత లీనియంట్గా కేసు పెట్టాడు. వాడు ఎక్కడ పోయాడు ఎవరికి తెలియదు. ఇది పరిస్థితి సాయి గారు. మన ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఉన్న మీడియా, మన దగ్గర ఉన్న లెఫ్టిస్ట్ మీడియా ఎస్పెషల్లీ, ఎందుకంటే ఈవెన్ తెలుగులో కూడా 99% లెఫ్టిస్ట్ మీడియానే ఇక్కడ ఉన్న అందరూ. వాళ్ళకి మోదీ అంటే నచ్చదు, హిందూస్ అంటే అస్సలు నచ్చదు. శశి తరూర్ మన త్రివేంద్రంలో చెప్పినట్ల హిందూయిజం అండ్ హిందుత్వ డజంట్ వర్క్ ఇన్ కేరళ అంటే కేరళలో నువ్వు హిందూగా ఉండి హిందుత్వ ప్రాపర్ చేసి హిందూయిజం చూసుకుంటే నీకు అసలు ఫ్యూచరే లేదు కేరళలో అని శశి తరూర్ చెప్తున్నారు. డోంట్ కమ్ టు కేరళ అంటే హిందూస్ని అంటున్నాడు. అట్లాంటి మనిషిని మనం డైరెక్ట్ చేసి పార్లమెంట్కి పంపిస్తాం. ఇది మన ప్రజలు కూడా ఆలోచించాలి. మీరు ఓటేసే ముందు స్పెసిఫిక్గా నేను చెప్తున్నాను, డెఫినెట్గా ఉన్న ప్రజలు ఆలోచించాలి ఈ మాట. మీరు ఎవరికి ఓటేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు అనేది. కరెక్ట్. నేను మోదీ గారికి ఓటేయాలని చెప్పట్లేదు, కానీ లాస్ట్ 10 సంవత్సరాలు ఏం జరిగింది, ఒక బాంబ్ బ్లాస్ట్ అనేది జరిగిందా ఎక్సెప్ట్ ఫర్ నార్త్ ఈస్ట్ అండ్ కాశ్మీర్లో? మీకు ఎక్కడైనా ఏమైనా జరిగిందా? ఇది చాలా స్ట్రాంగ్ పాయింట్ సాయి గారు. ఇది మన దేశంలో వీ షుడ్ యాక్చువల్లీ ఎన్ష్యూర్. తెలంగాణలో ఏం జరుగుతుంది మనకు కూడా తెలియదు ఇక్కడ, కానీ ఇక్కడ కూడా అంతనే అపీస్మెంట్ నడుస్తుంది. ఓకే, వాళ్ళకి ఫండ్స్ ఇవ్వడము, వీళ్ళకి ఫండ్స్ ఇవ్వడము. హిందువులకు ఏం దొరకదు, హిందువులు గుడి నుంచి డబ్బులు గుంజుకుంటారు. కానీ వక్ఫ్ బోర్డు కానివ్వండి, మిగతా వాళ్ళు చేయి అసలు బెటర్, వీళ్ళు వాళ్ళకి ఫండ్స్ ఇస్తారు ఉల్టా. కర్ణాటకలో చూసాం మనం, ఆ బిల్లు పోయింది. ఇప్పుడు బిల్లు వాళ్ళు ఓడిపోయారు అసెంబ్లీ కౌన్సిల్లో, ఎందుకంటే అక్కడ మెజారిటీ లేదు కాంగ్రెస్కి, దానికోసం ఓడిపోయారు వాళ్ళు టెంపుల్ నుంచి ట్యాక్స్ తీసుకోవడానికి. ఇది పరిస్థితి సాయి గారు. అండ్ ఐ బ్లేమ్ హిందూస్ ఫర్ దిస్. కరెక్ట్. ఇక్కడున్న హిందువులు ఎట్లయిపోయారంటే మేము చాలా సెక్యులర్ వాళ్ళం, మేము ఈ RSS వాళ్ళలాగా మన బజరంగ్ దళ్ లాగా
విశ్వ హిందూ పరిషత్ లాగా మనం ఎందుకు అగ్రెసివ్గా కావాలి, మేమెందుకు పోలీస్ స్టేషన్కి పోవాలి, మేమెందుకు లాకప్లో పడాలి, వాళ్ళు చూసుకుంటారులే అని. అది మీరు చూసుకోకపోతే ఒకరోజు మీ మీద వచ్చి బాంబు పడుతుంది. ఆ రోజు మీకు అర్థమవుతుంది ఏంటనేది. ఇప్పుడున్న ప్రజలు అది అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.